చుండూరు మృతుల వీరులకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుదే రాజారావు నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన సర్వమానవ సమానత్వం స్ఫూర్తితో కల్పించబడిన ప్రాతినిధ్య హక్కుల అమలులో పాలక కులాలు ఎన్నో అవాంతరాలు సృష్టిస్తున్నాయని అన్నారు. అయితే దళితులు విద్యా సముపార్జన ద్వారా చైతన్యవంతమైన సమాజంగా రూపొందుతున్నారని అన్నారు. జీవనం కోసం అగ్రకులాల మీద ఆధారపడటం అవివేకమని అన్నారు. ఎప్పటికప్పుడు దళితుల మీద దాడులకు దోపిడీలకు తెగపడుతూనే ఉన్నారని, ఆ క్రమంలో జరిగిన అమానుష కాండమే చూండూరు నరమేధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత కోటేశ్వరరావు, తరిమెళ్ల అమ్మేశ్వరరావు, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు రిలే నిరాహార దీక్ష బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేయడానికి మేము పూనుకున్నాము. ఎవరైతే ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదని భావిస్తున్నారో వారందరూ మాకు రేపు మద్దతుగా ప్రకటించాలని, మాకు మద్దతు తెలియజేయాలని బహుజన సమాజ్ పార్టీ పిలుపుస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు మీరు తక్షణమే బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన సమాజ్ పార్టీకి అండగా ఉండండి. ఇప్పటికే మా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైతే కాదు, ఇది రాజకీయంగా జరిగిందే కానీ రాజ్యాంగబద్ధమైతే కాదని ఆమె ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎవరైతే వర్గీకరణతో 56 కులాలు ఎవరైతే నష్టపోతున్నారో ఆ కులాల మొత్తానికి అండగా ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ నిలిచింది. రాబోయే రోజుల్లో మీరు బహుజన సమాజ్ పార్టీని భుజాన ఎత్తుకొని మీ వర్గీకరణ ఎవరైతే నష్టపోయారో వారందరికీ న్యాయం చేసే విధంగా బహుజన సమాజ్ పార్టీ ఉంది. రేపు 10 గంటల నుండి రిలే నిరాహార దీక్ష చేయబోతున్నాం. మీరందరూ మాకు సంఘీభావంగా తెలియజేయాలని బహుజన సమాజ్ పార్టీ ద్వారా కోరుకుంటున్నాం. వర్గీకరణ అనేది చట్టబద్ధంగా జరగలేదు, రాజ్యాంగబద్ధంగా జరగలేదు. కనుక దాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంశీరామ్ గారు ఆయన ఫస్ట్ నుండి ఒకటే చెప్పారు, నీ జనాభా ఎంతో అంతే నీకు వాటా అని చెప్పారు. అదే ఒక కాన్సెప్ట్తో ఈరోజు కూడా మేము జనాభా ప్రాతిపత్యన ఏది జరగలేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఎవరి జనాభా ఎంత ఉందో ఆ ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తాము. అది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే జరిగింది. దీన్ని నిరసిస్తూ రేపు అంబేద్కర్ సర్కిల్ నందు మేము నిరాహార దీక్షకి పూనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VSD న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.